హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టాను. తులసి ఆకులు, మిరియాలు, అల్లము అప్పటికప్పుడు కూడా కషాయంలాగా కాసుకొని ఆస్తమా పేషెంట్లు అవ్వనివ్వండి, కోల్డ్ దగ్గు ఉండేవాళ్ళు ట్రై చేయొచ్చు. ఇది నేను దీంట్లో వాటర్ పోయకుండా తులసి ఆకులు, అల్లము మిరియాలు సేమ్ ఉండాలి. మనకి తులసి ఆకులు అనేటివి డబుల్ ఉండాలి. అలా తీసుకొని మిక్సీలో వేసి పొడి పొడిగా, ఏ వాటర్ పోయకుండా పొడి పొడిగా మనకి మసాలా లాగా గరం మసాలా ఎట్లా చేసుకుంటామో అలా చేసుకొని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కోల్డ్ అయితే అప్పుడు ఇలా కొంచెం ఒక కప్పుడు వాటర్ తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఎక్కువ టైము. ఆ కషాయం అనేది దిగుతుంది కదా, అది చల్లగా అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం, ఒక హాఫ్ స్పూన్ వరకు తేనె వేసుకొని చక్కగా కలుపుకొని తాగినట్లయితే పిల్లలకైతే కంప్లీట్ చల్లగా అయిన తర్వాత డేలో ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. పిల్లలకి సంవత్సరం దాటే పిల్లల నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. చాలా మంచి రిలీఫ్ ఉందండి. ఇది పతంజలి దాంట్లో నేను తేనె అయితే తెచ్చుకున్నాను. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి. నాకు ఎప్పుడు తేనె కావాలన్నా పతంజలి దాంట్లో బాగుంటుందని తెచ్చుకుంటాను. ఒక హాఫ్ చెంచా వరకు తేనె, ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసుకొని ఆ కషాయం అనేది కంప్లీటు మనకు గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే దీంట్లో వేసుకొని తాగినట్లయితే మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. ఇది శ్వాసకు సంబంధించిన ఊపిరితిత్తులు ఎవరైతే ఎక్కువగా ఊపిరి పీల్చుకోలేక ఆస్తమా పేషెంట్లు, అలాగే మనకి మైగ్రేన్ అని ఉంటుంది కదా, ముక్కు అంతా కూడా ఇట్లా హెడేక్ అయిపోయి తలనొప్పి వచ్చేస్తూ ఉంటే చాలామందికి, అలాంటి వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నైట్ టైం ఎక్కువగా దగ్గు వచ్చి కెల్లలు అట్లానే పొడి దగ్గు వచ్చిన ఇది డైలీ తాగి చూడండి. నైట్ పడుకునేటప్పుడు మార్నింగు పరగడుపున ఒక్కప్పుడు, నైట్ పడుకున్నప్పుడు ఒక్కప్పుడు తీసుకొని చూడండి. మంచి రిలీఫ్ ఉందండి. ఇది ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. మా ఇంట్లో పిల్లలకు కూడా ఇది డైలీ చల్లగా అయిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు ఇప్పుడు నేను తీసుకున్నంత పోసిస్తూ ఉంటాను పిల్లలకి, మా మనవరాళ్ళకి కానివ్వండి. ఎప్పుడైనా కోల్డ్ అయినా అలా 3 సార్లు ఇచ్చామంటే ఆ కోల్డ్ అనేది పోతుందండి. అంత బాగా పనిచేస్తుంది. ఎవరికైనా ఆస్తమా పేషెంట్లు అయితే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆలు ఫ్రై చేసుకుందాము. కాస్త పెద్ద సైజులోనే కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిలు, జీలకర్ర, సోంపు, ఆవాలు, మెంతులు, వాము, ఉన్ని దినుసులు వేసుకున్నాను. నేను దినుసులన్నీ కూడా ఫస్టే అలా కలిపి పెట్టుకుంటానండి. చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసి తరిగి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసేసుకొని సాల్ట్ అనేది ఫస్ట్లోనే వేసుకోండి, త్వరగా ఏగిపోతుంది. కొద్దిగా కరివేపాకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ హైలో పెట్టుకుంటూ త్వరగా వేపేసుకోవచ్చు. మనకు పెద్దగా ఆలు కానీ బెండకాయ కానీ వేపుడు అనేది త్వరగా అయిపోతుంది. టైం అనేది ఎక్కువ తీసుకోదు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వేరే స్టవ్ పైన బాండీ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మీరు ఎంత కారం తినగలిగితే అన్ని ఎండుమిరపకాయలు, నీళ్ళలోనే ఆరబెట్టుకున్న కరివేపాకు, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని నువ్వులు చిటపట అనే వరకు వేయించుకొని కింద దించేసుకోవడమే. ఈ పొడి అనేది ఆలు వేపుడికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతకుముందే నేను సొరకాయ పాలు పోసిన కూర అయితే వండి ఆ వీడియో కూడా పెట్టాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అంతేకాదండి, ఆ కర్రీ ఎక్కువగా చపాతీలకు భలే ఉంటుంది. ఇలా చల్లగైన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా పొడిలా చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్త పొడిలా కాకుండా కొంచెం రఫ్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆలు అనేది మనం ఇలా గరిటతో ఒత్తితే స్మాష్ అయిపోవాలి. చూసారు కదా, చక్కగా ఏగిపోయింది. ఈ పొడి అంతా వేసేసి కాసేపు కలిపేసుకొని కిందకి దించేయడమేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి నువ్వులు వేసాం కదండి, ఆ స్మెల్ అయితే భలేగా ఉంది. ఏపుతుంటేనే మనకి స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది. భలే ఉంది చూడండి. చూడడానికే కాదు, టేస్ట్ కూడా అంతకు మించుంది. సైడ్ డిష్గా బాగుంటుంది. టమాటో రసంతో కానీ రైస్ను కూడా కలుపుకొని తినొచ్చు. భలేగా ఉందండి. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది సొరకాయ పాలు పోసి ఎలా వండుకోవాలనేది చూపిస్తాను.
ఇది మాకు డైలీ కూరగాయలు ఇచ్చిన అతను. వాళ్ళు ఏంటంటే బర్రెల పెండ అవన్నీ వేసి పండిస్తారు కాబట్టి కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ కూరగాయలు టేస్ట్ కానీ కూరగాయల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కాస్త రేట్ ఎక్కువ ఉన్నా సరే నేను తీసుకుంటూ ఉంటాను. లాస్ట్ అయిపోయింది, సొరకాయ తీసుకోండి మేడం అంటే తీసుకున్నాను. కాస్త లైట్గా ముదురుగా ఉంది, లోపల పిక్కలు తీసి ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది పాలు పోసి వండినట్లయితే. మీరు కొబ్బరి పాలైనా పోసుకోవచ్చు, లేదంటే నార్మల్గా బయట తెచ్చుకున్న పాలైనా పోసుకోవచ్చు. నేను బర్రె పాలు యాడ్ చేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసి ఒక 2 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి స్టవ్ హైలో పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి. నేను ఎండు కొబ్బరి, ఒక 3 పచ్చిమిర్చీలు, మిరియాలు వేసుకున్నాను. ఈ కర్రీకి ఇదే కారం అండి. మీకు ఎంత కారం కావాలన్నా పచ్చిమిర్చి మిరియాలు అనేది యాడ్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్కలు 2 వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని నేను ఈ పాల మేగడ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు పాల మేగడ లేనప్పుడు మిల్కే 1 గ్లాసు వరకు పోసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన ఏదైనా బాండి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. మీరు పాలు పోసినట్లయితే నెయ్యి అనేది కాస్త ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సోంపు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి అది వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు ఉడికించుకున్నవన్నీ కూడా వాటర్తో సహా వేసేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టేయాలి. ఎందుకంటే మనం సొరకాయ ఉడికిందే కాబట్టి ఈ కర్రీకి పెద్దగా టైం పట్టదు. ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాల మిగడ అంతా కూడా వేసేసుకొని స్టవ్ హైలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ అంతా మనకి నెయ్యి అంతా పైకి వచ్చే వరకు కూడా చక్కటి సువాసన అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కింద దించేసుకోవడమేనండి. మీరు సాల్ట్ అనేది చూసేసుకోండి, ఎందుకంటే పులుపు ఉంటే ఎక్కువ సాల్ట్ పడుతుంది, పులుపు లేదు కాబట్టి చాలా తక్కువ సాల్ట్ అనేది వేసుకోండి. పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుంది, టేస్ట్ భలే ఉంటుందండి. ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించి పొడి చేసుకున్న పొడి వేసాను, అంతేనండి. కర్రీ రెడీ అయిపోయింది. ఎవరికైనా నచ్చితే డెఫినెట్లీ ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంది. కొర్రలు అయితే మేము డైలీ తింటాం కాబట్టి ఇలా కొర్ర అన్నం ఎలా వండుకోవాలో కూడా చాలా వీడియోలో చూపించాను. ఇంకొకసారి మళ్ళీ పెట్టి చూపిస్తానండి. మనకి దీంట్లో పసుపు కానీ పొడి కారం కానీ ఏది అవసరం ఉండదు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సాఫ్ట్గా పిల్లలకి అయితే భలే ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా టేస్ట్గా భలే ఉంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.